మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550 నుంచి సుప్రీంకోర్టులో 26 పిటిషన్లు ఫైల్ అయ్యాయి. అందులో ఒక పిటిషనర్ మనతోనే ఉన్నారు. పిటిషన్ ఫైల్ చేశారు. మీ పేరేంటి? నా పేరు డాక్టర్ రోషన్. మేము స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ తరఫున పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఏవైతే మొత్తం లూప్ హోల్స్ జరిగాయో నీట్ మొత్తం పరీక్షలో వీటి బేస్ మీద మేము పిటిషన్ వేసాము. ఈ పిటిషన్లో మేము 3 ఇంపార్టెంట్ విషయాలను పరిచాము. అందులో మొదటిది ఏవైతే గ్రేస్ మార్క్స్ అనధికారికంగా ఇచ్చారో ముందు తెలియపరచకుండా దాని మీద. రెండవది ఎక్కడైతే పేపర్ లీక్ అయిందో పాట్నాలో, కానీ ఎన్టీఏ ఎప్పుడు పేపర్ లీక్ అయిందని ఒప్పుకోలేదు. దీని మీద మేము పిటిషన్లో ఫైల్ చేసాము. 3 మాల్ ప్రాక్టీసెస్ ఏవేవైతే అయ్యాయో వాటన్నిటి మీద, నోయిడాలో మాల్ ప్రాక్టీస్ అయింది, గుజరాత్లో మాల్ ప్రాక్టీస్ అయింది, వీటన్నిటి మీద మేము మా పిటిషన్లో ఫైల్ చేసాము. మేము మా డిమాండ్ ఏంటంటే రీనీట్ జరగాలి. రెండో డిమాండ్ ఏంటంటే జుడిషియల్లీ ఎస్ఐటి ఏజెన్సీ ఎన్టీఏ మొత్తం ప్రాసెస్ మీద ఎంక్వైరీ చేయాలి. ఈ రెండింటి మీద మా మేజర్ డిమాండ్స్ మీద మేము పిటిషన్ ఫైల్ చేసాం. ఒకవేళ కానీ అలా చేయకుండా కేవలం ఎక్కడైతే అంటే మొత్తంగా 23 లక్షల మంది రాశారు, మొత్తం అంతా సాధ్యం చేయడం అంటే చాలా భారంతో కూడుకుంది ప్రభుత్వానికి కూడా. మరి ఈ నేపథ్యంలో అలా కాకుండా ఎక్కడ లీక్ అయిందో ఆ పార్ట్ వరకు బీహార్ ఇక్కడ సంథింగ్ ప్లేసెస్లో అక్కడ వరకే రీకండక్ట్ చేయాలి అనేది ఒకటి. 2 ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఏది ఇస్తాయో దాన్ని బేస్ చేసుకొని ఆ ప్రాంతం వరకు రీకండక్ట్ చేయాలని ఇంకొకటి. మరి దీనికి స్టూడెంట్స్ నుంచి ఎలా ఉంటుంది మీ పిటిషనర్స్ నుంచి? మా పిటిషన్ ఏదైతే ఫైల్ అయిందో, ఈరోజు ఏదైతే వర్డిక్ట్ వచ్చిందో దాని బేస్ మీదే వచ్చిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టు 2 విషయాలను క్లియర్లీ చేసింది. ఒకటి, పేపర్ లీక్ ఖచ్చితంగా అయింది, కానీ అది ఎన్టీఏతో క్వశ్చన్ చేసింది ఎంతవరకు అయింది, ఏదైతే డీటెయిల్స్ వాళ్ళు పొందుపరిచారో అది సమంజసమైనవా లేవా, ఆ క్వశ్చన్ కూడా సుప్రీంకోర్టు లేవనెత్తింది. రెండో అంశం ఏంటంటే వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేశారు, ఏవైతే రెడ్ ఫ్లాగ్స్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మెన్షన్ చేశారో ఎలా ఐడెంటిఫై చేశారు, వాళ్ళు ఎవరెవరు, మీరు ఎలా కనుగొన్నారు వాళ్ళని, వీటి బేసిస్ మీద ఇప్పటివరకు ఏదైతే సిబిఐ రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ని పొందపరచమని చెప్పారు. రెండో విషయం, ఎన్టీఏ ఎలా ఐడెంటిఫై చేసింది, పేపర్స్ ఎలా పంపించింది, వీటన్నిటి ప్రాసెస్ మీద వారి రిప్లైని కూడా అడిగింది. కాబట్టి మేమేమనుకుంటున్నామంటే ఈ ఎలక్ట్రానిక్ ఇప్పుడున్న టైంలో పేపర్ లీక్ ఖచ్చితంగా జరిగింది. ఆ పేపర్ లీక్ ముఖ్యకర్త ఎవరైతే ఉన్నారో అతనికి 7 రాష్ట్రాలతో సంబంధం కూడా ఉంది. కాబట్టి పేపర్ లీక్ పెద్ద మొత్తంలో జరిగిందని మేము భావిస్తున్నాం. ఎన్టీఏ పాత్ర ఎలా ఉందంటారు? ఎన్టీఏ పాత్ర ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఎన్టీఏ ఇప్పటి వరకు ఎన్ని ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసిందో, నీట్ కాకుండా యూజీసీ నెట్ కానివ్వండి, సిఎస్ఐఆర్ నెట్ కానివ్వండి, సిజిపిడిటిఎం ఎగ్జామ్ కానివ్వండి, అన్నిట్లో ఏదో ఒక పరంగా మాల్ ప్రాక్టీస్ జరగడం అయితే మనం చూసాము. అంటే ఎన్టీఏ ఏదైతే సొసైటీగా ఫామ్ అయ్యిందో, దేనికోసం అయితే ఫామ్ అయ్యిందో అది దాని యొక్క పాత్ర సరిగ్గా నిర్వర్తించడం లేదు అనేది మనకు దీని ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. సిబిఐ ఎంక్వైరీ కూడా వేశారు. మరి ఈ నేపథ్యంలో సిబిఐ ఎంక్వైరీ జరిగే వరకు ఆగాల, లేదు అంటే సిబిఐ ఎంక్వైరీ నడుస్తూనే ఉంటుంది, ముందు ఎగ్జామ్ అనేది రీకండక్ట్ చేయాలా? ఏ రకం అంటే చాలామంది డిమాండ్స్ కూడా ఉన్నాయి కదా, మీ స్టూడెంట్స్ డిమాండ్సే ఉన్నాయి. సిబిఐ ఎంక్వైరీ అయితే ఏంటంటే సిబిఐ ఎంక్వైరీలో నడవాలి, మరి రీకండక్ట్ చేయాలి ఎగ్జామ్ అనేది కూడా చాలామంది కోరుతున్నారు. మరి దానికి ఏమంటారు? సిబిఐ చేయాలా? సిబిఐ ఎంక్వైరీ నడిచి దోషులను వాళ్ళు పట్టుకున్న తర్వాత అప్పుడు ఆ ఏరియా వరకు ఎక్కడ జరిగిందో చూసుకొని దాన్ని మాత్రం ఆపేసేసి మిగతా అంతా రిజల్ట్ రిలీజ్ చేయాలని ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వం. దానికి ఏమంటారు? దీని మీద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఇదే అడిగారు. ఒకవేళ ఎన్టీఏని క్వశ్చన్ కూడా ఇదే రైజ్ చేయడం జరిగింది. మీరు సిబిఐ ఎంక్వైరీ జరిగే వరకు ఆగాలా లేకపోతే కౌన్సిలింగ్ కండక్ట్ చేయాలా, ఆ విషయం కూడా మీరు ఆన్సర్ ఫైల్ చేయండి. ఎన్టీఏ ఏం ఆన్సర్ ఫైల్ చేస్తుందో ఎల్లుండి కల్లా మనకు తెలిసిపోతుంది. కౌన్సిలింగ్ ఆపేయడమా లేకపోతే కౌన్సిలింగ్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ ఐడెంటిఫై చేయడమా, ఎన్టీఏ ఏమంటుంది అనేది మనకు తెలుస్తుంది. రెండోది, ఒక సిబిఐ కాకుండా ఏదైతే హై లెవెల్ కమిటీ వేశారో దాంట్లో ఎవరెవరు ఉన్నారు, ఆ హై లెవెల్ కమిటీలో ఇంకెవరిని పొందుపరచాలి, ఈ విషయంపై కూడా సుప్రీంకోర్టు స్పష్టత ఇవ్వమని ఎన్టీఏని అడగడం జరిగింది. కాబట్టి మా డిమాండ్ కూడా ఎస్ఐటి ఏజెన్సీయే. మేమేమనుకుంటున్నామో సుప్రీంకోర్టు కూడా దాని పరంగానే ముందుకు వెళ్తుందని మేము భావిస్తున్నాం. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం వల్ల ఈ సమస్య సాల్వ్ అవుతుందంటారా, లేదంటే ఏ రకంగా వస్తుందనుకుంటున్నారు?
అందరి ఎవరి భారతదేశ పౌరులుగా ప్రతి ఒక్కరి జస్టిస్ అయితే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మేము సుప్రీంకోర్టుకు మూవ్ అవ్వడం కూడా మా యొక్క మూల కారణం కూడా మాకు ఇక్కడ జస్టిస్ దొరుకుతుంది. సుప్రీంకోర్టు ద్వారా మాకు ఆ జస్టిస్ వస్తుందనే స్టూడెంట్స్ బిహాఫ్ మీద మేము SAO ద్వారా ఇక్కడ పిటిషన్ వేయడం జరుగుతుంది. ఇక అది ఇప్పుడు పిటిషనర్ మీ పేరేంటి? డాక్టర్ రోషన్ పిటిషనర్ ఉన్నారు. ఆయన తెలుగు అతను, ఆయన ఫైల్ చేశారు స్టూడెంట్స్ తరఫు నుంచి. ఆయన డిమాండ్స్ కూడా చెప్పడం జరిగింది. మరి ఏదైనా సరే రీనీట్ వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఆయన కూడా రీనీట్ అనేది మీ ప్రధానమైన డిమాండ్ రీనీట్ అనేది వీళ్ళకి కూడా ఉంది. సో ఇక సుప్రీంకోర్టు గురువారం ఏమి ఇవ్వబోతుంది? ఇక దేశవ్యాప్తంగా ఉన్న 23 లక్షల మంది 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సుప్రీంకోర్టు ఏం చేయబోతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ DY చంద్రచూడ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఈ విషయంలో. నిందితుల్ని బయటికి లాగడము, దాంతోపాటు పిల్లల భవిష్యత్తు పాడవకుండా ఒక మంచి మార్గాన్ని చూపించడమే జయంగా ఆయన ముందుకెళ్తున్నారు DY చంద్రచూడ్. మరి ఎలాంటి తీర్పు వస్తుందో వేచి చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.